లాస్ట్ చాప్టర్స్ లో మోరో ఓజీ సెవెంత్ అబ్జర్వ్ చేసుకుంటాడు. అప్పుడు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వెజిటా మోరోని ఫైట్ చేయడానికి వెళ్ళగా వెజిటానికి కూడా ఆపి తన ఎబిలిటీస్ కాపీ చేసి తన ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాడు. అప్పుడు గోకు కూడా తనకున్న ఎనర్జీతో ఫైట్ చేయగా మోరో అందరినీ ఆల్మోస్ట్ చంపే స్టేజ్ కి వస్తాడు. కరెక్ట్ గా ఆ టైం కి డెండే క్రిలిన్ వద్దాం అనుకుంటే చుట్టూరు ఒక బ్యారియర్ ఏర్పరుస్తాడు మోరో. కానీ అప్పుడు మిరస్ వచ్చి మోరోతో ఫైట్ చేయగా తన కాపీ ఎబిలిటీ జెమ్స్ అన్ని బద్దలుగొట్టి తను మాయమవుతాడు. అప్పుడు గోకు ఒక ట్రాన్స్ లో ఉంటాడు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది చాప్టర్ 64. జాకో ఏజెంట్ మిరస్ నిజంగానే చనిపోయాడా అని అడిగితే అప్పుడు గోకు బాడీ నుంచి ఒక పొగలాంటి ఆరా ఎమిట్ అవుతూ ఉంటుంది. గోకు నువ్వు బానే ఉన్నావంటే అప్పుడు గోకు నేను మిరస్ దగ్గర నుంచి ఇంకో ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నా అని అంటే ఏంటది అని జాకో అడుగుతాడు. అప్పుడు గోకు నేను ఒక్కనే ఫైట్ చేయడం లేదు అని సమాధానం ఇచ్చి నేను వెజిటా డెండే వల్ల సేవ్ అయ్యా, కానీ చివరికి మిరస్ తన లైఫ్ ఇచ్చాడు. తను నా కోసం కాదు ఈ యూనివర్స్ మొత్తం కోసం చేశాడు ఈ పని. అప్పుడు గోకు బాధ కోపం ఒకేసారి వచ్చి కామ్ అవుతాడు. జాకో నేను నిన్న క్వశ్చన్ అడగనా అని నువ్వు గెలాక్టిక్ పెట్రోల్ లో ఎందుకు జాయిన్ అయ్యావు అంటే జాకో నేను గెలాక్సీలో పీస్ నిలపడానికి ఇంకా యూనిఫామ్ కూడా సూపర్ ఉంటుంది అందుకే జాయిన్ అయ్యా అని చెప్తాడు. మిరస్ కూడా అలాగే ఫీల్ అయి ఉంటాడు అని గోకు అనగా మోరో నా పడ్డ చోటు నుంచి పైకి లేసి మీరు మీ టెక్నిక్స్ అని అలా చూడగా జాకో నువ్వు వెనక్కి వెళ్ళు అని గోకు అంటే మిరస్ ఎక్కడికి పారిపోయాడు అని మోరో అడిగితే మిరస్ ఇంకా లేడు, ఇప్పుడు నిన్ను అంతం చేయడం నా పని అని గోకు అంటే నువ్వు ఇంకా అనుకుంటున్నావా నన్ను బీట్ చేయగలనని అని మోరో అంటే మిరస్ చనిపోయి ఉండొచ్చు కానీ తన విల్ నాతోనే ఉంది అని గోకు ఒక్కసారిగా కామయ్యి పవర్ అప్ అవుతూ ఉంటాడు. చుట్టుపక్కల మొత్తం ఒక స్కై బ్లూయిష్ ఆరా వస్తూ ఉంటుంది. దాన్ని అందరూ చూడగా భూ ప్రపంచం మొత్తం కంపిస్తుంది. దూరం నుంచి చూస్తే అదొక టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ లా కనబడుతుంది. చూడు ఎవరది అని పికులో అంటే అది నాన్న తన ఫైనల్ గా చేశాడు అంటే లార్డ్ బీరస్ సరిగ్గానే వెళ్తున్నట్టుంది అని అంటే విస్సు అవును మరి అలాగే కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూసేది ఒక పర్ఫెక్టెడ్ అల్ట్రా ఇన్స్టింక్ట్ అని విస్సు అనగా ఆ ఆరా మొత్తం పోయి గోకు అలా ఉంటాడు. మోరో జాకో అందరూ చూస్తూ ఉంటే భూకంపం మొత్తం ఆగిపోతుంది. అప్పుడు పికలో భూకంపం ఆగిపోయింది, ఏం ఫీల్ అవ్వలేకపోతున్నా, చాలా క్వైట్ గా ఉంది అంటే ఒక సెకండ్ వరకు ఏదో పెద్ద స్టామ్ వచ్చేలాగా ఉంది కానీ ఇప్పుడేం లేదు అని గోహాన్ అనుకుంటాడు. అప్పుడు మోరో చూడగా పైకున్న తల సూటుగా మోరో వైపు చూస్తాడు గోకు. ఏంటి ఆ ఫామ్ అని మోరో అడిగితే పక్కన జాకో సిల్వర్ కలర్ కొత్త కలర్ లాగా ఉంది అని జాకో అంటాడు. ఇప్పుడు గోకు జాయిగా నడుచుకుంటూ మోరో వైపుకి వస్తాడు. ఇప్పుడు మోరో వెనక్కి వెళ్ళు అని తన చేతిలో ఎనర్జీ కాన్సన్ట్రేట్ చేసి బ్లాస్ట్ చేద్దాం అనేటప్పటికి తనున్న చోట నుంచి వెంటనే మోరో వైపుకి వచ్చి మోరో చేయబోట్టుకుంటాడు. నువ్వు ఇంకా ఎర్త్ కి ఏ హాని తలబెట్టలేవు అని గోకు అంటే మోరో మళ్ళీ కిక్ చేద్దాం అనుకుంటాడు కానీ దాన్ని కూడా గోకు తప్పించుకుంటాడు. ఎలా అటాక్స్ చేయగా గోకు ప్రతిదాన్ని తప్పించుకుంటూ ఒక బ్లో ఇస్తాడు. దానికి మోరో దూరంగా వెళ్తాడు. ఎలా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అని మోరో కోపంతో మళ్ళీ గోకు మీదకి వస్తే గోకు తన ఒక్క చేత్తో కొంచెం సేఫ్ వరకు అలా మోరో అటాక్స్ అన్ని డాజ్ చేసి మోరో కిక్ చేయబోతే తన బాడీతో డాజ్ చేస్తాడు. ఆ ఫోర్స్ కి చుట్టుపక్కల మొత్తం దుమ్ములేస్తూ ఉంటుంది. తను ఉండగా తన మూవ్స్ ఇంకా ట్యూన్ అవుతున్నాయి అని లార్డ్ బీరస్ అంటే అవును అని విస్ అంటాడు. ఇక మోరో కోపం వచ్చి ఒక్కసారిగా నేల మీద ప్రెజర్ పెడితే గోకు ఉన్న చోట నుంచి ఇంకో చోటకి వెళ్తాడు. కానీ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, అలా నా అటాక్ ప్రతిదాన్ని తప్పించుకుంటున్నావు అంటే నేను ఆలోచించడం లేదు అని గోకు అంటాడు. ఏంటి అని మోరో అడిగితే నా బాడీ దానికి అదే డిసైడ్ చేస్తుంది నేను ఎలా డాజ్ అవ్వాలని, అందుకే నువ్వు నన్ను హిట్ చేయలేవు అని గోకు అంటే ఏంటి బాడీ ఓన్గా నడుస్తుందా, చాలా ఈ నాన్ సెన్స్ అని మోరో ఇంకా పవర్ అప్ అవుతాడు. చుట్టూరు ఒక ఎల్లో ఆరెంజిష్ ఆరా వస్తుంది. ఇప్పుడు ఇది మోరో సమయం, తను ఫుల్ గా చార్జ్ అవుతున్నాడు అని పిక్కలో అంటాడు దూరం నుంచి చూసి. అప్పుడే వెజిటా కూడా హీల్ అయ్యి
లెగుస్తూ ఉంటాడు. రా అని ఫుల్ గా పవర్ అప్ అవుతూ ఉంటాడు మోరో. ఆ దుమ్ములోంచి గోకు ఒక టైప్ ఆఫ్ స్టాన్స్ లో నిలబడతాడు. అప్పుడు మోరో సూట్ గా గోకు వైపు వస్తే గోకు మిరర్స్ లాగా ఎదురుగుండా వచ్చే మోరోని గాల్లోకి లేపుతాడు. అలా కొంచెం పైకి లేపి తన చెయ్య గట్టిగా బిగించి హా అని పైకి ఎగిరి గట్టిగా మోరో కడుపులో పంచేస్తాడు. కొట్టిన పంచికి చాలా రకమైన షాక్ వేవ్స్ వస్తాయి. ఆ షాక్ వేవ్ భూమి మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది. దానికి మోరో పైకి వెళ్తూ ఉంటాడు. తను పర్ఫెక్ట్ గా చేశాడు. అప్పుడు విస్, ఇది చాలా రేర్ మీరు ఒక్కరికి రెస్పెక్ట్ చూపించడం అంటే. అప్పుడు బేరస్ తన ఒక గాడ్ లా ఫైట్ చేస్తున్నాడు అంటే గోకు విస్ ని మిరస్ ని గమనించి, లార్డ్ బేరస్, విస్ ఇక్కడికి వచ్చారా అని అడిగితే, మాట్లాడడం అప్పి నీ ముందున్న జాబ్ ఫినిష్ చేయి, తినడానికి వెళ్ళాలి అని లార్డ్ బేరస్ అంటే కరెక్ట్ గా మోరో ఆ టైం కి పైనుంచి పడతాడు. నీకు ఇప్పుడన్నా అర్థమైందని నన్ను బీట్ చేయలేవని చెప్పి గోకు అడిగితే మోరో తనకున్న ఎనర్జీతో పైకి లేస్తూ ఉంటాడు. నీకు ఇప్పుడు కన్నా తెలుస్తుందా నువ్వు కాస్ట్ చేసిన పెయిన్ అండ్ సఫరింగ్, నువ్వు చాలా మంది చంపావు కదా, ఇలాగే ఉంటుంది అని గోకు అంటే, ఇంకా నువ్వు నాకు లెక్చర్ ఇస్తావా, నువ్వేదో గాడ్ అనుకుంటున్నట్టున్నావు అంటే గోకు అలా చూడగా, ఇప్పుడు తెలుసుకో నేను ఒక డివైన్ పవర్ ని చూసి భయపడ్ను. నేను మోరో కన్స్యూమర్ ఆఫ్ ద వరల్డ్స్, గాడ్స్ ఇంకా క్రియేషన్స్ నావి అని, ఇంకా గెలాక్సీలో ఉన్న సుప్రీం లైఫ్ ఫామ్ నేను అని ఫుల్ గా పవర్ అప్ అవుతూ ఉంటే కిందున్న ఎర్త్ కూడా లావా స్ప్లిట్ చేస్తుంది. అప్పుడు గోకు మొత్తం గమనించగా జాకో ఆ లావాని తప్పించుకుంటూ ఉంటాడు. ప్లానెట్ బతకడం చావడం నా చేతుల్లో ఉంటుంది అని మోరో అని వెంటనే గోకు వెనక్కి వస్తాడు. దాన్ని గోకు వెంటనే పసిగట్టి తన కాలుతో కిక్ కొట్టగా అది మోరో దావడమే తగిలి ఆ లావాలో మోరో పడి కింద పడతాడు. నువ్వు ఇంకా అయిపోయే మోరో, ఎర్త్ నువ్వు వాడుకునే టాయ్ కాదు, నువ్వు ఈ ప్లానెట్ కోసం ఇంత ఎక్స్టెండ్ వరకు వెళ్తున్నావా, అయితే నా పని దీన్ని కన్స్యూమ్ చేయడమే అని మోరో అంటే వెంటనే గోకు తన ఉన్న చోటు నుంచి మోరో వైపుకి వచ్చి తన కడుపులో తంతే దానికి మళ్ళీ మోరో దూరంగా వెళ్లి ఒక రాయికి తగిలి వేస్తూ ఉండగా ఆ రాయి పగిలి ఒక పెద్ద బండరాయి మోరో మీద పడుతుంది. కాపాడు నన్ను అంటే గోకు అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు జాకో ఏం చెప్పాడు తన అంటే, ప్లీజ్ నన్ను చంపకు అని మోరో అంటాడు. హే జాకో, తనకి డెత్ సెంటెన్స్ విధించారు కదా అంటే అప్పుడు జాకో అవును అని, నువ్వు మా పని చేస్తా అంటే ఏం ప్రాబ్లం లేదు అనగా సరే అయితే అని తన సగం చిరిగిపోయిన షర్ట్ చించి, ఇలాగైతే నేను ఒక ఎర్త్లింగ్ లా ఫైట్ చేస్తా ఇప్పటి నుంచి అని గోకు ఫైట్ కి రెడీ అవుతాడు. తనేమంటున్నాడు అని జాకో అనుకుంటే, ఓ తన గెలాక్టిక్ పెట్రోల్ ని క్విట్ చేశాడేంటి అని విస్ అనుకుంటే, నాకేదో చాలా బ్యాడ్ ఫీలింగ్ ఉంది దీని గురించి అని లార్డ్ బేరస్ అనుకుంటాడు. క్రిలిన్ గోకు దగ్గరికి సెన్సర్ బీన్స్ తీసుకుని వస్తే గోకు వచ్చి ఆ సెన్సర్ బీన్స్ తీసుకుని మళ్ళీ మోరో దగ్గరికి వస్తాడు. అప్పుడు గోకు, నేను నీ ప్రాణాలను వదిలేస్తా, నువ్వు గెలాక్టిక్ పెట్రోల్ ప్రెజెంట్ కి వెళ్ళి అక్కడ ఇంకేం చేయనని ప్రామిస్ చేస్తే అంటే అప్పుడు మోరో, అఫ్ కోర్స్ నేనేం చేయను, నేను అసలు మళ్ళీ నీకు ట్రబుల్ పెట్టను అని చెప్తే గోకు ఒక సెన్సర్ బీన్ ఇస్తాడు. ఏంటిది అని మోరో అనుకుంటే క్రిలిన్ చూస్తూ ఉంటాడు. నువ్వు తింటే నీ స్టామినా వెంటనే రిస్టోర్ అవుతుంది, తిను. జాకో నేను మళ్ళీ ప్రెజెంట్ తీసుకెళ్తాడు అంటే ఏం చెప్తున్నావు అని జాకో అనుకుంటాడు. అప్పుడు మోరో సెన్సుబిన్ తనగా తన బాడీ ఇంకా తన ఎబిలిటీస్ అన్ని హీల్ అయ్యి రిస్టోర్ అవుతాయి. ఇది 7-3 ఎబిలిటీస్ కన్నా సుపీరియర్ గా ఉంది అని మోరో అనుకుంటే, నువ్వు తన హీల్ చేయాల్సిన పని లేదు అని జాకో అరుస్తాడు. అప్పుడు గోకు, నువ్వు ఇప్పుడు నీ ప్రామిస్ నిలబెట్టుకో అని గోకు అంటే, నేచురల్ గా నేను నీకు చాలా గ్రేట్ఫుల్ గా ఉండాలి సాన్ గోకు, కనీసం నేను ఉన్నంత వరకు కాదు అని మోరో తనున్న చోటు నుంచి వెంటనే గోకు దగ్గరికి వచ్చి ఒక పంచ్ ఇద్దాం అనుకుంటే ఆ పంచ్ కొట్టేటప్పటికి మోరో చెయ్య విరుగుతుంది. చూస్తే తన వేళ్ళు ఇవన్నీ లైట్ గా డిస్లోకేట్ అవుతాయి. అప్పుడు విస్ అల్ట్రా ఇన్స్టింక్ట్ ఇంత ఎక్స్టెంట్ వరకు హోన్ చేయడం వల్ల బాడీ కూడా తగ్గట్టు స్ట్రాంగ్ అవుతుంది అని విస్ అంటే లార్డ్ బేరస్, ఎందుకు ఆ ఇడియట్ ఆడుకుంటున్నాడు, ఆ జాబ్ ను ఫినిష్ చేయమంటే అని కోపంగా అరుస్తాడు. అప్పుడు తను గాయపడ్డ చేతిని పట్టుకుని కింద పడతాడు మోరో, నాకు తెలుసు నువ్వు ఒక పిరికోడు అని చెప్పి. అప్పుడు గోకు, నీ కరెంట్ స్ట్రెంత్ తో నన్ను ఎప్పుడు డిఫీట్ చేయలేవు అని తన బేస్ ఫామ్ కి వచ్చి, నువ్వు ఎప్పుడైనా ట్రైన్ చేసావా అని గోకు అడిగితే మోరో ఆబ్వియస్ గా నేను చేయలే అని సమాధానం ఇవ్వగా గోకు, నువ్వు నాకన్నా స్ట్రాంగర్ అయి ఉండొచ్చు, సోల్స్ ని లైఫ్ ఎనర్జీని స్టీల్ చేయకుండా ట్రైనింగ్ చేసి ఉంటే అంటే ఇంకా ట్రైనింగ్ అనేది వీక్ మాత్రమే అని మోరో అంటే, నీ అంత స్ట్రాంగర్ అపోనెంట్ నేను ఇప్పుడు వరకు ఎవరిని ఫేస్ చేయలే,
నువ్వు ఒక డీసెంట్ గాయవి, నాకు నీతో మళ్ళీ ఫైట్ చేయాలని ఉంది అని గోకు అంటే మోరో అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు జాకో, హే గోకు, తన మనసు మారిపోయిందని అనుకుంటున్నామేమో, ఇప్పుడే తను ఇచ్చిన మాట తప్పాడు, వెంటనే ఫినిష్ చెయ్యి అని జాకో అంటే తెలుసు, కొంచెం సేపు మాట్లాడతా అంటే మోరో ఏం తెలియని పరిస్థితి, డామిట్ అని ఎన్నో మిలియన్స్ ముందు అంతరించిపోయిన ట్రైబు నన్ను బీట్ చేసిందంటే బాధగా ఉంది. మోరో, నువ్వు ఇంక నీ ఫ్రీడమ్ ని ఎప్పుడు ఎంజాయ్ చేయలేవు అని గోకు అని నిన్ను మళ్ళీ అడుగుతున్నా, లాస్ట్ టైం కింద నువ్వు క్వైట్ గా ప్రెజెంట్ వెళ్తావా వెళ్ళవా అంటే గోకు పక్కన మిరస్ విరిచిన మోరో చెయ్య కనపడుతుంది. అప్పుడు గోకు, చెప్పు నీ ఆన్సర్ అంటే గెలాక్టిక్ ప్రజనికి వెళ్ళను అని జాయిగా పైకి లేసి, ఇన్ఫాక్ట్ నేను ఇంకా ప్లానెట్స్ ని కన్స్యూమ్ చేస్తా నాకు నచ్చినట్టు అంటే నువ్వు నాకు ఇంకో చాయిస్ వదలలే, ఎందుకంటే నేను మిరస్ కి ప్రామిస్ చేస్తా ఈ గెలాక్సీని ప్రొటెక్ట్ చేస్తా అని. మిరస్ ఎవడు? ఆ గెలాక్టిక్ పెట్రోల్ ఏజెంటా అనుకుని మోరో అంటే అవును, తనే నా టీచర్, తనే నాకు నేర్పాడు ఇది ఎలా చెయ్యాలో, నేను కూడా టెక్నిక్ యూస్ చేయొచ్చా అని మోరో అడిగితే యా అని గోకు అంటాడు. అప్పుడే కనపడుతుంది ఆ చెయ్యిలో మిరస్ ఎబిలిటీ ఉంటుంది, దట్స్ ఇట్ అని తన విరిగిపోయిన చేయిని మ్యాగ్నెట్ లాగా మళ్ళీ వెనక్కి తెచ్చుకుని మోరో, మన బాడీ తన ఇన్స్టింక్ట్ తగ్గట్టు మూవ్ అవుతుంది కదా, నాకు దాన్ని ట్రై చేయాలని ఉంది అని విరిగిపోయిన చేయిని తన చేతికి అతికించుకుంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని లార్డ్ బీరస్ విస్ అలా చూస్తూ ఉంటే, అవును ఇది నేను ఇమాజిన్ చేసుకున్నట్టే ఉంది అని మోరో అలా తన బాడీని గమనిస్తూ ఉండగా జాకో, గోకు అది మిరస్ తన నరికేశాడు కదా ఆ హ్యాండ్ అది అని అంటే గోకు అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే మోరో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఏ రకంగా అంటే తన ఇప్పటి వరకు వెనకమాల ఉన్న బ్రౌన్ కలర్ హెయిర్ మొత్తం వైట్ గా, ఇంకా తన ఫేస్ మీద ఉన్న బ్లాక్ స్ట్రైప్ కాస్త వైట్ స్ట్రైప్ కింద మారుతుంది. అప్పుడు తన చేతి మీద ఉన్న జమ్ చూడగా దానిలో మిరస్ ఎబిలిటీ ఉంటుంది. ఆ జమ్ ని తన చేతి మీద నుంచి తన ఫోర్ హెడ్ మీద పెట్టుకుంటాడు మోరో. అప్పుడు ఈ ఎబిలిటీస్ కూడా నావే అని మోరో అంటాడు. ఇప్పుడు గోకు అలా చూస్తూ ఉండగా, విస్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా అంటే విస్ చూస్తుంటే మిరస్ ఎబిలిటీస్ కాపీ అయినట్టున్నాయి అని బెరస్ అనుకోగా, అప్పుడు క్రిలిన్ మనం అయిపోయాం అంటే జాకో, చెప్పాను కదా అప్పుడే ఫినిష్ చేయమని అని అరుస్తాడు. అప్పుడు మోరో ఇందాక గోకు వచ్చినట్టు స్పీడ్ గా గోకు మీదకి వచ్చి ఒక పంచ్ ఇస్తే గోకు బ్లాక్ చేయగా ఆ ఫోర్స్ కి దూరంగా వెళ్తాడు. ప్రిపేర్ అవసరం గోకు అంటే గోకు ఒక బ్యాటిల్ ఛాన్స్ నిలబడతాడు. మోరో గోకు ఇద్దరికి ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు విస్ జాకోని క్రిలిన్ ని వాళ్ళున్న చోట నుంచి టెలిపోర్ట్ చేస్తుంది. అప్పుడు మోరో గోకు ఇద్దరు ఒకేసారి దగ్గరికి వచ్చి ఒక పంచ్ ఇచ్చుకుంటారు. దానికి చుట్టుపక్కల మొత్తం ఒక వైబ్రేషన్ తో ఒక ప్రెజర్ క్రియేట్ అయ్యి ఒక ఎక్స్ప్లోజన్ లా అవుతుంది. టెలిపోర్ట్ అయిన జాకో క్రిలిన్ విస్ బెరస్ దగ్గర ఒక బబుల్ లో ఉంటారు. థ్యాంక్స్ విస్ అంటే ఆఫ్ కోర్స్ అని విస్ అంటుంది. అప్పుడు గోకు ఫాలో మీ అని చెప్పి తన ఉన్న చోట నుంచి గాల్లోకి ఎగురుతాడు. అప్పుడు మోరో కూడా వెంటనే గోకు వైపుకి వస్తూ ఉంటాడు. అలా వచ్చి గోకుని కిక్ చేయగా గోకు తన చేతితో బ్లాక్ చేస్తూ ఉంటాడు. అలా గోకుకి మోరోకి బ్లోస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇద్దరు తప్పించుకుంటూ ఉంటారు. అలా గోకు స్పీడ్ గా ముందుకు వెళ్ళగా, ఇది కాంటెస్ట్ ఆఫ్ స్పీడ్ అయితే నీ ఎబిలిటీస్ నా ఎబిలిటీస్ కన్నా తక్కువ అని చెప్పి మోరో తన లాంటి ఇంకో కాపీని ఏర్పరిచి గోకు మోరో వెళ్లే సైడ్ కాకుండా ఆల్టర్నేటివ్ సైడ్ లో పంపిస్తాడు. అప్పుడు గోకు అలా వెళ్ళగా వెనుక ఉన్న మోరో కాకుండా సైడ్ నుంచి ఇంకో మోరో వచ్చి గోకుని కిక్ చేస్తాడు. అప్పుడు గోకు ఒక కొండలోకి ల్యాండ్ అవుతాడు. నాకు ఇంకా నా మ్యాజిక్ కూడా ఉంది, ఇంకా అడ్వాంటేజ్ నాదే అని మోరో అంటే, నువ్వు అలా అనుకుంటున్నావా, అయితే నేను ఇంకా హార్డ్ గా ట్రై చేస్తా అని గోకు అంటే, నువ్వు ఇంకా ఎలా కామ్ గా ఉన్నావు, నాకు నీ భయం కనపడాలి అని మోరో అని గోకు మోరో మళ్ళీ ఫైట్ చేయగా గోకు కిక్ ఇచ్చినప్పుడు మోరో చేయ డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక పాయింట్లెస్, నా బాడీ తనకు అంతటా అదే ఇంకా టఫ్ అవుతుంది అని మోరో హీల్ అవగా ఆ చెయ్యి ఇంకా పెద్దగా అవుతుంది. అప్పుడు మోరో ఆ పెద్ద ఫిస్ట్ తో గోకును కొడదాం అనుకుంటే గోకు పైకి ఎగిరి ఒక ఫ్లిప్ వేసి తన రెండు కాళ్ళతో మోరో వీప్ మీద తంతాడు. దానికి తన బాడీ కూడా ఫుల్ గా బల్జ్ అవుతుంది. హాహాహా ఇక యూజ్ లేదు అని మోరో అంటే గోకు అలా డిఫరెంట్ యాంగిల్స్ లో అటాక్ చేస్తూ ఉంటాడు. దాన్ని పైనుంచి చూస్తూ ఉంటారు విస్, లార్డ్ బీరస్, క్రిలిన్, జాకో. ఇష్ ఏమైంది అని జాకో అంటే క్రిలిన్ తను హ్యూజ్ గా గ్రో అవుతున్నాడు. అప్పుడు విస్ తన బాడీ ఏంజిల్ పవర్ ని కంటైన్ చేయలేక స్వెల్ అవుతూ ఉంది అని విస్ అంటే అప్పుడు లార్డ్ బీరస్, అవును ఇప్పుడు అర్థమవుతుంది, గాడ్లీ పవర్ అలా అనుకుంటే వచ్చేది అని లార్డ్ బీరస్ అంటే మోరో అరుస్తాడు. అప్పుడు గోకు గాల్లో ఉన్న మోరోని మళ్ళీ తంతే ఇంకా హ్యూజ్ గా అవుతూ ఉంటాడు మోరో. అప్పుడు గోకు, మోరో గుర్తుందా సాగన్ బుక్ ఏమైందో, నువ్వు సేమ్ అదే మిస్టేక్ చేస్తున్నావు అని
అని గోకు అంటే, నేను ఆ టెక్నిక్ మాస్టర్ చేయగలిగా. అది ఎంతో ట్రైనింగ్ తో నా బాడీ విత్స్టాండ్ అయ్యే స్టేజ్ కి తీసుకొచ్చిన తర్వాత అది ఎవరు పడితే వాళ్ళు నచ్చినట్టు ఫీల్ చేయలేరు. వెంటనే మిరాస్ ఎబిలిటీస్ వదిలే, లేకపోతే నువ్వు వాటితోనే అంతమవుతావు అని గోకు మోరోకి చెప్తే, హాహాహా ఏంటి నువ్వు నమ్ముతున్నావా నాకు లిమిట్స్ ఉన్నాయని చెప్పి? మర్చిపోయావు నేను ఎన్ని ప్లానెట్స్ కన్జ్యూమ్ చేశాము, ఎంత లైఫ్ ఫోర్స్ కన్జ్యూమ్ చేశాను అంటే. అప్పుడు గోకు, ప్రతి ఒక్కరికి లిమిట్ ఉంటుంది, ఇది నీ లిమిట్ అంటే ఇంకా ఆపు అని మోరో గోకుని అటాక్ చేయగా, గోకు మళ్ళీ మోరో వెనక్కి వెళ్లి తన హెడ్ మీద కిక్ ఇస్తాడు. దానికి మోరో కింద పడతాడు. ఇప్పుడు మోరో నాకు బాడీ కావాలి ఈ పవర్ ని కంటైన్ చేయడానికి అని అనుకుంటాడు. అప్పుడు విసు, గోకు నువ్వు మోరోని చంపుదాం అనుకుంటే ఇప్పుడే చంపేయి, తన లాస్ట్ వరకు ఉంచడం అనేది ఒక అన్వైజ్ ఆప్షన్ అని విస్ అంటే ఓకే అని గోకు మోరో దగ్గరికి వచ్చి ఇంకా గుడ్ బై చెప్పు మోరో అని గోకు అటాక్ చేయగా, మోరో చెయ్య భూమిలో కలుస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని గోకు అడిగితే, గోకు కింద ఉన్న నేల షేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ నేలలో నుంచి మోరో తల బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మోరో ఫేస్ పైకి వచ్చి తన నోటితో గోకుని అటాక్ చేస్తాడు. కానీ ఎలా అని గోకు అంటే, నేను ఈ ప్లానెట్ తో ఒకటైపోయా, చెప్పే కదా నాకు లిమిట్స్ లేవని అని మోరో నవ్వుతూ ఉంటాడు. ఇది నిజంగా జరుగుతుందా అని క్రిలిన్ అనుకుంటే, ఇంత దూరం వచ్చిందా అని విస్ అనుకుంటాడు. ఏమంటున్నావు అని క్రిలిన్ విస్ ని అడిగితే, విస్సు ఆ ఏంజిల్ పవర్ ని హోల్డ్ చేయడానికి తన బాడీని ఎర్త్ తో కలిపాడు. ఇంకా ఎర్త్ మోరో ఒకటే అంటే ఏంటి? మోరోని చంపాలంటే ఎర్త్ను కూడా చంపాలి అని అంటే ఏంటి అని గోకు అర్థం కాకుండా చూస్తాడు. ఇంకా చూసావు కదా తను ఎంత స్వెల్ అయిపోయాడో, ఆ ఎనర్జీ డిటోనేట్ అయ్యి ఒక గెలాక్సీని మొత్తం అంతం చేయగలదు అని విస్ అంటే, దమ్ముంటే నన్ను ఆపు అని మోరో అంటాడు. గోకు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటాడు. బ్యాటిల్ ఫీల్డ్ చాలా దూరంగా వెళ్ళినట్టుంది అని పికోలో అంటే, ఏదో తేడాగా ఉంది, ఈ ప్లానెట్ లో ఏదో విచిత్రంగా జరుగుతుంది అని డెండే అంటే, ఏమైంది సడన్ గా నా బాడీ నొప్పి వస్తుంది అని గోహాన్ అంటే, మోరో ఎనర్జీని అబ్జర్వ్ చేస్తున్నాడు, అందరూ గాల్లోకి రండి. యాక్రాట్ మళ్ళీ నువ్వు ఏదో తెంగర పని చేసావు అని వెజిటా అనుకుంటాడు. అప్పుడు ప్రపంచం మొత్తం ఎనర్జీ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. అందరూ కిందకు వరలిపోతారు. ఈ ప్లానెట్ ఎనర్జీ మొత్తం నాదే, ఇంకా మోరో అని గోకు అంటే, మోరో తన చుట్టుపక్కన ఒక చెయ్యి ఏర్పరిచి గోకుని పనిచేస్తే గోకు తన ఒక్క చేతితో బ్లాక్ చేస్తాడు. అప్పుడు మోరో ఇంకో చేతితో గోకు ఇంకో సైడ్ అటాక్ చేద్దామనే టైం కి గోకు తన కాలుతో బ్లాక్ చేస్తాడు. అప్పుడు మోరో ఇంకో చేతితో కింద నుంచి అటాక్ చేస్తే గోకు గాల్లోకి ఎగురుతాడు. చెప్పాం కదా నా బాడీ ఈ ప్లానెట్ తో కలిసిపోయింది, నువ్వు ఇంకెక్కడికి పారిపోలేవు అని. అలాగా ఒక 5-6 చేతులు ఏర్పరిచి గోకుని అటాక్ చేస్తాడు. అప్పుడు విస్సు, ఇది చాలా దారుణంగా ఉంది, సింపుల్ గా అటాక్ డాచ్ చేస్తే ఆ డిటోనేషన్ అవాయిడ్ చేయొచ్చు, కానీ మోర్ ఎనర్జీ ఇంకా కంటిన్యూస్ గా గ్రో అవుతుంది అని విస్ అంటే. అప్పుడు క్రిలిన్, ఇంకేదన్నా దారుందా పేలిపోకుండా అని అడుగుతాడు. అవును ఒక మెథడ్ ఉంది, కానీ క్వశ్చన్ ఏంటంటే గోకు ఇది మేనేజ్ చేయగలడా అని విస్ అంటాడు. అప్పుడు లార్డ్ బేరస్, చూస్తుంటే నాకు ఇంకో ఛాన్స్ లేనట్టుంది, ఇది ఒక స్పెషల్ కేస్, నేను మీకు హెల్ప్ చేస్తా అని. ఎర్త్ లూజ్ అవుతే కొద్ది ప్రాబ్లమే ఉంటుంది అని లార్డ్ బేరస్ అంటే. జాకో ఏమంటున్నారు అని అడిగితే బేరస్ విస్ ఏర్పరిచిన బబుల్ నుంచి పైకొచ్చి, నేను ఒక పెద్ద ట్రబుల్ లో పడతా, ఇంకో గాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఇది చూస్తే నేను ఇప్పుడే ఎండ్ చేస్తా అని బేరస్ అని అంటే. కరెక్ట్ గా ఆ టైం కే విస్ కి ఒక మెసేజ్ వస్తుంది తన స్టాఫ్ లో. అప్పుడు విస్, టెరిబుల్ న్యూస్ లార్డ్ బేరస్, ఏమైంది అంటే మనకు గ్రాండ్ ప్రీస్ట్ నుంచి సమన్స్ వచ్చాయి అని విస్ అంటాడు. వాట్ ద హెక్ అని లార్డ్ బేరస్ అనుకుంటే, నాకు తెలిసి ఇది మీరస్ మ్యాటర్ అయి ఉండొచ్చు, వాళ్ళు అప్పుడే కనిపెట్టేశారా బేరస్ మాయమయ్యాడని చెప్పి, ఇక టైం లేదు ఇక్కడ ఉండడం వల్ల, మనం వెంటనే వెళ్ళాలి విస్ అని లార్డ్ బేరస్ అంటే. సరే అని విస్ అంటాడు. కానీ మీరు అని కిరణ్ ఏదో అనబోతే అప్పుడు లార్డ్ బేరస్, ఏంటి మీ ప్లానెట్ కి ఏదైనా అయితే నేను కాపాడుతా అనుకున్నారా, మీరే సాల్వ్ చేసుకోండి అని లార్డ్ బేరస్ అంటాడు. కానీ అని కిరణ్ జాకో అంటారు. అప్పుడు ఒకటే దారి ఉంది మోరోని డిఫీట్ చేయడానికి, మోరో 4 హెడ్ మీద ఉన్న క్రిస్టల్ ని పగలగొట్టాలి, అప్పుడు మిరస్ పవర్ రిలీజ్ అవుతుంది. ఇంటి క్రిస్టల్ ని పగలగొట్టాలా
మిరస్ చేసినట్టుగానా అని గోకు అంటే అవును. అప్పుడే మోరో అంతమవుతాడు ఎత్తకేం కాకుండా. నువ్వు ఇది చేయగలవా అంటే అప్పుడు విస్ ని ఒకళ్ళు అటాక్ చేయబోతే విస్ ఒక వేలుతో మోరో అటాక్ ని ఆపుతాడు. నువ్వు ఒక డివైన్ పవర్ ని అక్వైర్ చేసావు కదా, నమ్మకం ఉంచుకో నీ స్ట్రెంత్ మీద అని విస్ అంటే మోరో అలా నవ్వుతూ ఉంటాడు. ఇదొకటే నా దారి అని గోకు అడిగితే అవును, మేము వెంటనే ఏంజిల్ realm కి వెళ్ళాలి అని విస్ అంటే గోకు నువ్వు ఇది విను, ఈ ప్లానెట్ డిస్ట్రాయ్ అయినా నాకు కొద్దిగా ఫుడ్ ఉంచు అని లార్డ్ బేరస్ అరుస్తాడు. అప్పుడు గోకు ఏమనలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు లార్డ్ బేరస్ విష్ణు పట్టుకుని ఫేర్వెల్ అని వాళ్ళిద్దరు ఏంజిల్ realm కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయారా అని క్రిలిన్ అంటే వాట్ ద హెక్ అని జాకో చూస్తాడు. అప్పుడు మోరో అలా పెద్దగా అవుతూనే ఉంటాడు. అప్పుడు గోకు తను ఇంకా పెద్దగా అవుతున్నాడు. నేను ఇప్పుడేం చేయకపోతే అది చాలా లేట్ అవుతుంది, ఆ క్రిస్టల్ నాకు అసలు కనపడడం లేదు అని అనుకుంటే పక్కకి జరుగు క్యాక్రాట్ అని వెజిటా వస్తాడు. ఇప్పుడు వెజిటా తన స్పిరిట్ విజన్ తో భూమిని పనిచేస్తూ ఉంటే ఎనర్జీ డిస్పర్స్ అవుతూ ఉంటుంది. అలా వెజిటా కంటిన్యూస్ పంచెస్ ఇస్తూనే ఉంటే ఎనర్జీ డిస్పర్స్ అయ్యి మోరో తల మీద ఉన్న క్రిస్టల్ జాయిగా పైకొస్తూ ఉంటుంది. నైస్ గోయింగ్ వెజిటా. తన బాడీ డిఫ్లేటింగ్ అవుతుంది. మాటలాపి ముందు ఆ క్రిస్టల్ డిస్ట్రాయ్ చేయి, నేను కొంచెం సేపు వరకు ఇలా చేయగలను అని వెజిటా అంటే సరే అయితే ఇది మొత్తం నా ఫిస్ట్ మీద ఆధారపడి ఉంది అని కోకు తన ఉన్న చోట నుంచి మోరో వైపు వదులుతూ ఉంటే మోరో రకరకాల చేతులతో గోకుని పట్టుకుందాం అనుకుంటాడు. ఒక చెయ్య గోకు ఎదురుగా వస్తుంది. అప్పుడు టేక్ దిస్ అని ఆ చెయ్యలో నుంచి గోకు వెళ్తే అలా చాలా చేతులు ఏర్పరుస్తాడు మోరో తన క్రిస్టల్ ని కాపాడుకుందామని. అప్పుడు అలా గోకు దగ్గరికి వెళ్ళగా చుట్టూరు ఒక చేతులన్నీ కలిసి గోకు కాళ్ళు చేతులు టెంటికల్స్ లా పట్టుకుని అలా నొక్కుతాయి. ఇంక చాలు నాన్ సెన్స్, నేను నా లిమిట్ కి వచ్చా. తన ఎనర్జీ ఫాస్ట్ గా డ్రైన్ చేస్తున్నాడు. నేను డిస్పర్స్ చేయడం కన్నా మిరస్ చేయగలిగాడు, నేను ఎందుకు చేయలేకపోతున్నా? నాకు తెలిసి నాకు ఇంకా ఇనఫ్ గాడ్ పవర్ లేనట్టుంది అని గోకు అంటే ఓ నో, తన క్రిస్టల్ రీచ్ అవ్వలేకపోతున్నాడు. అప్పుడు జాకో గాడ్ పవర్ గాల్లోకి ఎగిరి క్రిలిన్ నాకు ఒక చిన్న పని ఉంది అని అంటే జాకో ఒక చాటుకు బయలుదేరతాడు. అప్పుడు క్రిలిన్ తను ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటే గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ లో ఇంటి బేస్ ఫామ్ మారుతాడు. నో, ఇప్పుడు పవర్ డౌన్ అవ్వ క్యాక్రాట్ అంటే సారీ నా పవర్ పీల్చబడుతుంది అని గోకు అంటాడు. వెజిటా అని అందరూ వస్తారు. అప్పుడు పిక్కలో వెజిటా నువ్వు స్పిరిట్ విజన్ రివర్స్ చేయగలవా ఏంటి అని వెజిటా అడిగితే నేనేమంటున్నా అంటే మా అందరిచ్చి గ్యాదర్ చేసి నువ్వు గోకుకి ఇవ్వగలవా అంటే అప్పుడు వెజిటా ఒక నిమిషం ఆలోచించి అవును ఇది సాధ్యమవుతుంది, ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్, గ్రేట్, అయితే మనం అందరం కలిసి కొద్దిగా చీ ఇవ్వాలి అని క్రిలిన్, గోహాన్, చాట్సు, యామ్చా, పిక్కలో నాది కూడా తీసుకోండి అని చెప్పి వెజిటాకి చీ పాస్ చేస్తారు. ఇప్పుడు పిక్కలో డెండే మన వాళ్ళ చీ మొత్తం గ్యాదర్ చేసి శాంచువరీ నుంచి నాకు సెండ్ చేయి అంటే సరే నేను చేయగలను అని ఎవ్రీవన్ మీ పవర్ కొద్దిగా ఇవ్వండి సరే అంటే అక్కడ వాళ్ళందరూ రెడీ అవుతారు. దూరంగా ఉన్న గోటన్ ట్రంక్స్ కూడా వాళ్ళు వాళ్ళ పవర్ ఇస్తారు. అప్పుడు వెజిటా దగ్గరికి ఒక చిన్న ఎనర్జీ వస్తుంది. ఓ చీ ఫ్రమ్ శాంచువరీ ఇంకా ట్రంక్స్ నుంచి గోటన్ దగ్గర నుంచి కూడా అని వెజిటా చార్జ్ చేసిన ఎనర్జీ కలిసి గుడ్ నా చీ కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తా అని తన చీ యాడ్ చేసి అది టేక్ దిస్ క్యాక్రాట్ అని గోకుకి ఇస్తాడు. ఆ టైం కి మోరో టెంటకిల్స్ లాగా గోకుని పట్టుకు ఉంచగా గోకుకి ఎనర్జీ వస్తుంది. తన ఫుల్ గా అల్ట్రా ఇన్స్టింక్ట్ లోకి మారదామని అలా అనుకుంటే తను ఆ ఎనర్జీతో పవర్ అప్ అయ్యే టైం కే మోరో అది పిలుస్తూ ఉంటాడు. తను బ్లూ ఫామ్ మాత్రమే చేరుకోగలుగుతాడు. ఏంటి ఇది బ్లూ ఫామ్ మాత్రమే అని పిక్కలో అనుకుని తను ఇంకా అల్ట్రా ఇన్స్టింక్ట్ లోకి వెళ్ళలేదు అని అనుకుంటారు. నో, తను వెళ్ళలేడు, మన చీ సరిపోదు, కమ్మాన్ అని గోకు అనుకోగా శాంచువరీలో జాకో వచ్చి మా చినుబు ఎక్కడున్నాడు, మనకు తన పవర్ కావాలి, తను అక్కడ పడుకున్నాడు అని బుల్మా చెప్తుంది. ఇప్పుడు గోకు మళ్ళీ తన బేస్ ఫామ్ కి వచ్చేస్తాడు. సారీ గైస్ ఇది మొత్తం నా తప్పే అని గోకు అంటే ఇంకిది అయిపోయిందా అని పిక్కలో వెజిటాలా ఏం చేయలేని స్థితిలో చూస్తూ ఉంటారు. అప్పుడు యామ్చా మనం ఈ ప్లానెట్ ను వదిలేసి డ్రాగన్ బాల్స్ తో అన్నిటినీ ఫిక్స్ చేయొచ్చు కదా అని అడిగితే వర్క్ అవ్వదు, మోరో పెళ్లితే ఈ గెలాక్సీ మొత్తం తనతో పోతుంది అని క్లియర్ చెప్తాడు. అప్పుడు టియన్ సో డ్రాగన్ బాల్స్ కూడా బూడిదవుతాయి అలా చేస్తే చా అని యామ్చా అనుకుంటాడు. దానికి కూడా అక్కడ టైం లేదు అని వెజిటా అంటాడు. చూడండి ఆ మోన్స్టర్ ఇంకా ఇన్సేన్ గా మారింది అని మోరోని చూడగా మోరో కళ్ళు బాడీ మొత్తం పవరప్ అయ్యి అలా పెద్ద చిట్లుతా ఉంటాయి. తన అంతట తానే పేలిపోతాడు. మనం ఏం చేసినా మన
మనం అట్లీస్ట్ గోకును వెనక్కి తెచ్చుకుందాం, మనం అక్కడే తనని చావనివ్వలేం కదా అని క్రిలిన్ అంటే, నేను నీతో వస్తా క్రిలిన్ అని గోహాన్ అంటాడు. అప్పుడు యామ్చా నేను మళ్ళీ బ్యాచిలర్ గానే చనిపోతున్నా అని అనుకుంటాడు. ఇప్పుడు అలా చూడగా ఒక పెద్ద పార్టీ ఎనర్జీ వస్తుంది. లుక్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళందరూ అనుకుంటే గోకు దాన్ని చూస్తాడు. గాడ్ పవర్, నేను ఒక డివైన్ స్ట్రెంత్ ని ఫీల్ అవుతున్నా, కానీ ఎలా, ఇంత రిడిక్యులస్ ఆఫ్ అమౌంట్, ఇది ఎవరు పంపారు అని వెజిటా అనుకుంటే ఎక్కడో ఉన్న విలేజ్ లో లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఒక చిన్న పిల్లవాడితో పంపిస్తాడు. ఇది ఊబ్ దగ్గర తన పవర్ ఇంకా ఉంది అని డెండే అనుకుంటే, ఆఫ్ కోర్స్ ద గ్రేట్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ పవర్ డివైడ్ అయింది కదా, హాఫ్ ఈవిల్ మాజిన్ బూ అండ్ మాజిన్ బూ కింద స్ప్లిట్ లో. అవును అయ్యింది అని అంటే అదే పవర్ ఊబ్ కూడా ఇన్హెరిట్ చేశాడు. ఈవిల్ బూ ఒక రీఇన్కార్నేషన్ మళ్ళీ ఎర్త్ లో వచ్చాడు, ఇది ఒక లక్కీ అని చెప్పుకోవాలి అని జాకో అంటే, ఏం మాడుతున్నారు అని హెర్క్యూల్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదు అని బుల్మా అంటుంది. అప్పుడు చిన్న ఊబ్ ఇది ఇంతేనా, నేను కరెక్ట్ గా చేస్తున్నానా, నాకు తెలియదు నేనేం చేస్తున్నాను అంటే, యా అది పర్ఫెక్ట్, సారీ సడన్ గా వచ్చినందుకు అని లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఊబ్ కి ఎనర్జీ ఎలా ఇవ్వాలో చెప్తాడు. అప్పుడు ఆ ఎనర్జీ రాగా వెజిటా ఆ ఎనర్జీని పట్టుకుని ఇది ఎవరు చేయో తెలీదు కానీ ఇది తీసుకుని యూజ్ చేయి ఇంకో రౌండ్ ఆఫ్ అల్ట్రా ఇన్స్టింక్ట్ కోసం అని పైన ఎనర్జీ మొత్తాన్ని గోకు మీదకు వేస్తాడు. అప్పుడు ఒక పెద్ద ఫ్లాష్ ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు మోరో తన రెండు చేతుల్లో గోకును పట్టుకోగా ఆ చేతుల్ని విడిపించుకుంటూ ఒక పెద్ద టైప్ ఆఫ్ గోకు బాడీ ఒక నరుటోలో ఉన్న సుసాను లాగా ఏర్పడి ఆ రెండు చేతుల్ని పట్టుకుంటుంది. అప్పుడు వెజిటా, గోహాన్, పికోలో వీళ్ళందరూ పెద్ద టైప్ ఆఫ్ గోకు ఫామ్ ని మోరోకి ఎదురుగా ఉండడం చూస్తారు. ఆ పెద్దగా అయిన గోకు హెడ్ పార్ట్ లో గోకు అసలైన బాడీ ఉంటుంది. అప్పుడు గోకు అలా జాయిగా కళ్ళు తెరుస్తాడు. అప్పుడు దానిలోంచి గోకు ఫోర్ హెడ్ తో మోరో ఫోర్ హెడ్ దగ్గరికి వచ్చి హా అని దానిలోంచి క్రిస్టల్ ని పంచేస్తాడు. దాన్ని అందరూ చూడగా విస్సు నవ్వుతూ ఉంటుంది. ఆ పంచ్ క్రిస్టల్ మొత్తం షాటర్ అయి బ్రేక్ అవుతుంది. అప్పుడు దాంతో పాటు ఆ మోరో కూడా అలా ముక్కలు అయిపోయి ఒక పెద్ద వాల్కానిక్ ఎరప్షన్ వస్తుంది. అప్పుడు క్రిలిన్ మీద దుమ్ము రాళ్ళు పడుతూ ఉంటాయి. కక్కుతూ ఏమైంది, తన నిజంగానే చేశాడా, గోకు విన్ అయ్యాడా అని అంటే అప్పుడు పికలో అలా చూపిస్తాడు. దానిలో గోకు చూడగా గోకు అని క్రిలిన్ అంటే నాన్న అని గోహాన్ అంటాడు. అప్పుడు గోకు థమ్స్ అప్ ఇచ్చి నవ్వుతాడు. ఇదే గాయస్ డ్రాగన్ బాల్ మోరో ఆర్క్ ఈ చాప్టర్ తో మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చే ఆర్క్ గ్రనోలా ఎవడు అని నెక్స్ట్ చాప్టర్స్ లో కవర్ చేద్దాం.